వాక్యం విన్నవారు సాతాను ఆ వాక్యాన్ని నీ జీవితంలో దొంగలించకుండా మనం ఏం చేయాలి? వాట్ షుడ్ యు డూ? మనకి ఎప్పుడైనా ఆపర్చునిటీని దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఎప్పుడైనా ఫర్ ఐ రిమెంబర్ అన్ ఎగ్జాంపుల్. జస్ట్ వెరీ రీసెంట్లీ మనము సంఘము స్టార్ట్ చేసిన కొత్తలో వర్షిప్ లీడర్స్ కోసం మేము వెతుకుతున్నప్పుడు ఒక వ్యక్తిని ఒక సిస్టర్ పరిచయం చేసింది అనమాట. ఈయన బాగా వర్షిప్ లీడ్ చేస్తారు, ఇస్ వెరీ టాలెంటెడ్ వర్షిప్ లీడర్. ఈ వ్యక్తిని మనం పిలుచుకుంటే బాగుంటుంది అన్నప్పుడు మేము రీచ్ అయ్యాం. మా టీమ్ హ్యాస్ రీచ్ టు దట్ పర్సన్. వాట్ డి దట్ పర్సన్ డూ? ఇట్స్ టూ షార్ట్ ఆఫ్ నోటీస్ అండి. చాలా త్వరగా లేట్గా చెప్పేశారు మీరు, నాకు అంత టైం లేదు. సో ఎర్లీగా చెప్పుంటే ఆలోచించేవాడిని, బట్ ఇప్పుడు అంత టైం లేదు నాకు అనేసి రిజెక్ట్ చేసేసాడు. రైట్? ఐఎమ్ సో గ్లాడ్ హీ రిజెక్టెడ్. దేవుడు నాకు ఆరాధించే అవకాశం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఐఎమ్ సో గ్లాడ్ హీ రిజెక్టెడ్. దీస్ ఆర్ ద పీపుల్. దేవుడు మీకు ఆపర్చునిటీస్ ని రెడీగా ఇస్తాడు, మీకోసము ఆపర్చునిటీ డోర్ ని తెరుస్తాడు. కానీ మీరు పొగరుగా ఎప్పుడైతే నాకు ఇప్పుడు టైం లేదు, లేట్ నోటీస్ ఇచ్చారు, కార్పొరేట్ స్టైల్ లాగా బిహేవ్ చేస్తారు కదా, ఎర్లీగా చెప్పుంటే బాగుండేది, నా క్యాలెండర్ ఇస్ టూ బిజీ టుడే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ, మై నెక్స్ట్ మంత్ లుక్స్ బిజీ, అంత ఫ్రీగా ఉంటుంది, ఏం చేయరు అక్కడ. కానీ తోపు చూపించుకోవాలి కదా, నేనే తోపు, నాకన్నా తోపు ఎవరు లేరని చూపించుకోవాలి కదా. మొత్తం ఏమిటి ఉంటుంది, చేతిలో డబ్బులు కూడా ఏమి ఉండవు. ఆపర్చునిటీ వస్తుందా అంటే గొప్పగా బిజీగా చూపించుకోవాలి. కాబట్టి ఐఎమ్ సారీ, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టుడే. నేను క్యాలెండర్ చూసి చెప్తాను. రైట్? నేను క్యాలెండర్ చూసి చెప్తాను. వాట్ హ్యాపెన్స్? ఎప్పుడైతే దేవుడు నీకు ఆపర్చునిటీని ఇస్తాడో అప్పుడు నువ్వు, when you reject the opportunity, who will come and snatch away anta? Evil person, demon will come and snatch the opportunity for you. అందుకే ఎప్పుడైతే మీరు ఆపర్చునిటీస్ ని రిజెక్ట్ చేస్తారో అప్పుడు మీరు ఏం చూస్తారు తెలుసా? ఎవరైతే మీకు ఇష్టం ఉండరో వాళ్ళు ఎప్పుడైతే దేవుడికి అవైలబుల్ గా వారు చేస్తేవా నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను అంటారో వాళ్ళని నీకన్నా గొప్పగా వాడుకోవటాన్ని కళ్ళ ముందు నువ్వు చూస్తావు. అందుకే కొంతమంది రక్షింపబడిన తర్వాత అతి వేగముగా దేవుడి చేత వాడబడతారు. బికాస్ గాడ్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ పీపుల్, ఈస్ లుకింగ్ ఫర్ అవైలబుల్ పీపుల్. నువ్వు దేవుడి కోసం సిద్ధంగా ఉన్నావా, లేకపోతే నీ టైంలో వాడుకోమని దేవుడిని అడుగుతున్నావా? ఐ యు ఆస్కింగ్ గాడ్, దేవా నా టైం కాదు, నా టైం వచ్చినప్పుడు నన్ను వాడుకో. నో 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 నో. ఐ ఆల్వేస్ సే హీ డస్ నాట్ కాల్ ఫిట్ పీపుల్, హీ ఫిట్స్ ద పీపుల్ హూ హీ కాల్స్. ఎవరినైతే పిలుస్తాడో వారిని దేవుడు వాడుకుంటాడు. టాలెంటెడ్ పీపుల్ ని వాడుకోడు. నేను ఉన్నానయ్యా, ఎందుకు పనికిరానయ్యా, నన్ను వాడుకోయా అంటే పనికొచ్చేవాడుగా, జ్ఞానవంతుడుగా మార్చి వాడుకుంటాడు. ఫస్ట్ కైండ్ ఆఫ్ పీపుల్, ఈ ఉపమానంలో దేవుడు ఆయన రాజ్యం కోసం మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి కైండ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఆపర్చునిటీస్ ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ద్వారము, నువ్వు ఎప్పుడు అడిగిన ద్వారం నీకోసం తెరవబడు. అందుకే తట్టుడి నీకు తెరవబడును, ఖచ్చితంగా తెరవబడుతుంది. నువ్వు లోపలెళ్ళి అయ్యా వాడుకో, అయ్యా వాడుకో అని ప్రార్థిస్తావు. ఇక్కడ ఎవరైనా టీమ్ మెంబర్స్ రీచ్ అయితే ఐఎమ్ టూ బిజీ, యు నో, ఐ కాంట్ కమ్, నేను సర్వ్ చేయలేను, ఐ కాంట్ సర్వ్ ది చర్చ్, ఐ కాంట్ కమ్ టు క్లీన్. డోంట్ బీ డిస్ట్రాక్టెడ్. ఇఫ్ యూ ఆర్ కాల్డ్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఏదైనా చెయ్యాలనిపిస్తే, ఏదైనా చెయ్యాలని దేవుడు ప్రేరేపణ నీకు వస్తే ద్వారము నీకు తెరవబడుతుంది. తెరవబడ్డప్పుడు వెంటనే హియర్ ఐ యామ్ లార్డ్, శామ్యూయల్ లాగా హియర్ ఐ యామ్ లార్డ్, నేను ఇక్కడ ఉన్నానయ్యా, హియర్ ఐ యామ్. చిన్న విత్తనం దేవుడు నీకు ఇస్తాడంట. చెట్టుని ఇస్తానని రాసుందా? విత్తనం ఇస్తానని రాసుందా? దేవుడు నీకు విత్తనం మాత్రం ఇస్తాడంట. చిన్న ఆపర్చునిటీని ఇస్తాడంట, చిన్న గోల్, చిన్న టాస్క్ ఇస్తాడంట. ఈ డెడ్ లైన్ సబ్మిట్ చేయి, ఈ ప్రాజెక్ట్ చేయి, ఈ కొత్త ఐడియాని రీసెర్చ్ చేయి, ఈ కొత్త ప్లాన్ స్టార్ట్ చేయి. చిన్న సీడ్ నీకు ఇచ్చినప్పుడు, నువ్వు చేయనప్పుడు ద డెవిల్ విల్ కమ్ అండ్ స్నాచ్ అవే. ఇక్కడ దేవుడు డెవిల్ ని ఒక బర్డ్ తో పోలుస్తాడు. ఎంత ప్రవచనాత్మకంగా పోలుస్తాడు తెలుసా? బర్డ్ తో పోలుస్తాడు. పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని మృంగి వేస్తాయంట. ఈ తరంలో పక్షులకి సాదృశ్యం ఏంటి తెలుసా? పక్షులు ఏం చేస్తాయండి? ఎగురుతాయి. అందరు చెప్పండి, ఎగురుతాయని. పక్షులు ఎగురుతాయి. ఎక్కడ ఎగురుతాయి? భూమి మీద, గాల్లో. గాల్లో ఎగురుతాయి. ఆ కాలంలో విత్తనము సరిగ్గా గ్రౌండ్ తీసుకోకపోతే పక్షి వచ్చి ఆ విత్తనం తీసుకెళ్తుందంట. ఈ కాలంలో దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ నువ్వు తీసుకోకపోతే ఆ పక్షి రూపంలో ఎవరు వస్తున్నారు తెలుసా? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్. ఎప్పుడేం పోస్ట్ చేయాలి, ఏం పోస్ట్ చేయడానికి లేదనుకోండి, మెమరీస్కి వెళ్ళిపోతారు. 5 years ago I was like this, 10 years ago I was like this, 1 year ago I was doing that. ఆ 1 year ఫోటో వెతకడానికి ఇంకో గంట సేపు, ఆ ఫోటో వెతికిన తర్వాత ఏం పోస్ట్ రాయాలో ఇంకో గంట సేపు. ఒక్క పోస్ట్ 100 లైకులకి 4 గంటల టైం గాన్. పక్షి వచ్చి ఏం తీసుకెళ్ళిపోతుందంట? విత్తనం తీసుకెళ్ళిపోతుందంట. ఈ ఆపర్చునిటీ, ఆ 4 గంటల్లో నువ్వు చేసే ఒక చక్కటి పని, ఇట్స్ బీన్ స్టోలెన్ బై ద బర్డ్ కాల్డ్ iCloud, బై ద బర్డ్ కాల్డ్ Instagram. Instagram is an internet.
ఇన్స్టాగ్రామ్ ఇస్ నాట్ జస్ట్ ఎ కంపెనీ, అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ కొనుక్కోవడానికి కాదు. ఇన్స్టాగ్రామ్ ఇస్ వర్కింగ్ ఆన్ ద క్లౌడ్, గాల్లో పనిచేస్తుంది. ఎందుకు ఈ నాసాలు, ఎందుకు ఈ ఎయిర్ స్పేసెస్కి వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళి స్పేస్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ స్టోరేజ్ కోసం. ఆకాశంలో ఉంది స్టోరేజ్ అంతా, ద స్టోరేజ్ ఇస్ దేర్. అందుకే గాల్లో చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్స్ అన్ని. సో ద బర్డ్ టుడే ఇస్ యువర్ నెట్ఫ్లిక్స్, ఇస్ యువర్ సోషల్ మీడియా, ఇస్ యువర్ ఇన్స్టాగ్రామ్, ఇస్ యువర్ ఫేస్బుక్, ఇస్ అ టైం. ఎప్పుడేం పోస్ట్ చేయాలా, ఎప్పుడేం చూడాలా? నో 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 నో. ఏది చూడాలో అది చూడండి. పొద్దున్న డైలీ బ్రెడ్ చూడండి, వాక్యం విని నీ డైలీ టాస్క్ పైన ఫోకస్ చేయండి. దానికి సంబంధించిన రీసెర్చ్ చేయండి, దానికి సంబంధించిన రీసోర్సెస్ వెతకండి, దానికి సంబంధించిన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కాఫీ షాప్కి వెళ్ళి చాట్ చేయండి. ఎలా మనం ఈ ప్రాజెక్ట్ని చేద్దాము, ఎలా దీంట్లో మనం పని చేద్దాము, ఎలా ఇది మనం కొనసాగిద్దాం. ఎవరు సపోర్ట్ చేయట్లేదా? పర్వాలేదు, దేవుడు నీ చేతిలో విత్తనాన్ని పెట్టాడు, నువ్వు వృక్షంగా మార్చు. హల్లెలూయా.